స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగింది. దాంతోపాటు ఇండియా ఆర్మీ పైనటువంటి ఏదైతే చుట్టుపక్కల జమ్మూ కాశ్మీర్ చుట్టుపక్కల కూడా అమాయకమైనటువంటి ప్రజలపైన కూడా దాడులు చేయడంతో ఇప్పుడు ఇండియా కూడా దీనికి ధీటుగా కూడా బదిలిస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు యుద్ధం నెలకొందని చెప్పొచ్చు. మరి ఇదే అంశం పైన మాట్లాడడానికి సినీ నటి పూనం కౌర్ ఉన్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు ఆమె. అసలు ఈ టైంలో జమ్మూ కాశ్మీర్లో ఉండాల్సిందట, మొత్తానికి నిజామాబాద్కి అయితే వచ్చారు. మరి మాట్లాడదాం. ఈ మొత్తం యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ అంశం పైన ఏం చెప్తారు? నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ప్రస్తుతం అయితే అనుకోని సంఘటన ఏదైతే ఉగ్రదాడులు సైతం కూడా అక్కడికి వెళ్ళిన పహల్గాంలో మరీ 26 మందిని కూడా కిరాతకంగా కనిపించినట్టు చెప్పడంతో ఇదంతా కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే స్టార్ట్ అయింది. మొత్తం ఈ యుద్ధ వాతావరణాన్ని అసలు దీనికి ఈ యుద్ధం స్టార్ట్ కావడానికి కారణం కూడా పాకిస్తాన్ చెందిన వాళ్ళు, ఆ ఉగ్రవాదులు కూడా దీనికి మొత్తం అజ్యం పోశారు. ఇదంతా మీరు ఎట్లా చూస్తారు? చూడండి, అందరికంటే ముందు మన ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ నా తరఫు నుంచి చాలా 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 ధన్యవాదాలు. మీరు మా రియల్ హీరోస్. మీకోసమే నేను ఈరోజు బ్రహ్మకుమారీస్లో మెడిటేషన్ చేశాను. మీ వల్లనే మేము చాలా సురక్షంగా ఉన్నామని చెప్తున్నాను. నేను ఈ యుద్ధ వాతావరణం గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు అని చెప్తాను. కానీ చాలా సెంటిమెంటల్గా, ఎందుకంటే నేను ఒక సిక్ కమ్యూనిటీ నుంచి వచ్చిన మనిషిని, పాకిస్తాన్ కూడా వెళ్ళి పీస్ కోసం ప్రార్థన చేసిన మనిషిని. సో ఇది చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ మహాభారతం కూడా యుద్ధమే, రామాయణం కూడా యుద్ధమే. మన భారతదేశంలో ఒకసారి యునైటెడ్ నేషన్స్లో నరేంద్ర మోదీ గారు ఒక మాట చెప్పారు, హమ్నే భారత్ సే హమేషా బుద్ధ్ దియే హై, యుద్ధ కభీ నీ దియే హై. దానికి అర్థం మీకు, ఎప్పుడు మనం పీస్ కోసం, ప్రాస్పరిటీ కోసం, గ్రోత్ కోసం పోరాడాం, కానీ మన వైపు నుంచి మనం ఎప్పుడు ఏ యుద్ధం స్టార్ట్ చేయలేదు. ఎవరైనా యుద్ధం స్టార్ట్ చేసి అంతమైతే మనం చేసాం. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది అని నాకు చాలా ధీటుగా నమ్మకం ఉంది. చూస్తున్న వాతావరణం చూస్తే చాలా భయంగా ఉండేది స్టార్టింగ్ లో. డే బిఫోర్ యెస్టర్డే నేను యాక్చువల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండాలి. నా ఒక ప్రోగ్రామ్ శక్తి और సంస్కృతి ఇది నేను షూటింగ్ చేశాను అబౌట్ హెరిటేజ్ అండ్ కల్చర్. కెప్టెన్ దివాన్ సింగ్ హూ ఫాట్ ఫర్ ఇండియా పాకిస్తాన్, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒక వీడియో చేశాను. ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేయడానికి యాక్చువల్లీ 3 days బ్యాక్ నేను జమ్మూ కాశ్మీర్ లో ఉండాల్సిందే. ఇట్ ఈస్ దేర్ డాటర్ ఇన్ లాస్ హూస్ టాకింగ్ అబౌట్ హెరిటేజ్ కల్చర్ ఆఫ్ జమ్మూ. జమ్మూ హెరిటేజ్ కల్చర్ మీద నేను. సో ఇంకా అక్కడ రాయల్ ఫ్యామిలీస్ అవన్నీ నేను షూట్ చేసి వచ్చాను. ఆ రిలీజ్ చేయించడానికి నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. ఏదో కారణంగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది డిలే అయింది, కానీ ఇది జరుగుతుంది అని నేను అనుకోలేదు. కానీ ఎందుకు జరిగింది అనేది ఈ రోజు నాకు అర్థమైంది. ఈ రోజు నేను జమ్మూలో ఉండుంటే నేను బ్రతికేదాన్నా లేకపోతే ఇలా ఉండేదాన్నా, మా మమ్మీ హాలత్ ఏమయ్యేదో నాకు తెలీదు. కానీ ఎవరితో నేను ఇంటర్వ్యూ చేశాను, నేను నిన్న మాట్లాడితే వాళ్ళ ఇంటి పైన నుంచి మిసైల్స్ వెళ్తున్నాయి, ఈ షెల్లింగ్ జరుగుతుందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. I have my cousins in Jammu, my sister, far related family member and the daughter alone. వాళ్ళ ఇంటి బయట కూడా షెల్లింగ్ జరుగుతుంది, బ్లాక్అవుట్ ఉంది. అలాంటి మాటలు వింటేనే మనకు షివరింగ్ వస్తుంది. ఏదో మనం టీవీలో చూస్తే కాదు, ఐ హర్డ్ దేర్ వాయిస్. నాకు అంటే గూస్ బంప్స్ వస్తాయి అవన్నీ చూస్తే. ఈ వాతావరణం we cannot avoid it, but somebody started the war. India will have to end it. నాకు మన ఫోర్సెస్ మీద, మన గవర్నమెంట్ మీద మనం అందరం తోడుండాలి. అండ్ వీ విల్ ఫైట్ బ్యాక్ అండ్ వీ విల్ విన్ దిస్ వార్. నిజంగా ఇప్పుడు ఇలాంటి ఇన్నోసెన్స్ని మా గురుద్వారా మీద కూడా దాడి చేశారు. పూంచ్లో 2 చిన్న పిల్లల్ని చంపేశారు. ఆర్మీ టు ఆర్మీ వార్ ఉంటే వేరేగా ఉంటుంది. మనం సెలెక్టివ్గా నాన్ ఎస్కలేటరీ టర్మ్స్లో అక్కడ అటాక్ చేశాము. ఎప్పుడు గవర్నమెంట్ని చూస్తే వీ హ్యావ్ టార్గెటెడ్ ద టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నారు, కానీ ఎప్పుడు మనం సివిలియన్స్ మీద లేకపోతే ఇన్నోసెన్స్ మీద ఎప్పుడు దేశం
దాడి చేయదు, అది మన దేశమే కాదు. కానీ వాళ్ళు ఇంత ఎస్కలేట్ చేస్తూ ఉంటే దీనికి కారణం ఏదో ఒకటి ఉండొచ్చు. బట్ వి విల్ విన్. అలాంటి దారుణమైన పరిస్థితి చూస్తే నిజంగా ఇక్కడ ఎల్లమ్మ గుడికి కూడా నేను వెళ్తాను. నా కోరిక మన పిఓకి మనకు వచ్చేయాలని నా మనస్ఫూర్తిగా కోరిక. చిన్నప్పుడు ఒక ఆశ ఉండే నన్కానా సాహెబ్ తీసుకెళ్ళాలి మా అమ్మని. ఆ ఆశ మా నాన్నది. మా గుడి అక్కడ ఉంది. ఎలా హిందువులకి రామ మందిర్ కావాలో, ఎలా ముస్లిమ్స్కి మక్కా వెళ్ళాలని ఉంటుందో, ఎలా క్రిస్టియన్స్కి జెరూసలం వెళ్ళాలని ఉంటుందో, అలా సెక్యులర్కి కూడా అక్కడ వెళ్ళాలని ఉంటుంది. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎక్కువ సఫర్ అయ్యేది ఆన్ ద బార్డర్ ఆఫ్ ద బార్డర్ పంజాబ్. బట్ మాకు దేశభక్తి, సేవ, సాక్రిఫైస్ చిన్నప్పటి నుంచి మా గురువుల ద్వారా వచ్చింది కాబట్టి మాకు దేశం, మాకు మన దేశభక్తి, మా సోల్జర్స్ చాలా చాలా ముఖ్యం. ముఖ్యం మేడం. ఒకటి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ భారత్ ఎప్పుడు కూడా దాడి చేయాలని అనుకోలేదు. ఎప్పుడైతే పహల్గామ్లో జరిగినటువంటి ఘటన పైన కూడా 4-5 రోజులు కూడా విశ్రాంతి ఇచ్చాము. చూద్దాం వాళ్ళు ఏ విధంగా, మనం బుద్ధి చెబుదాం అనుకున్నప్పటికీ కూడా ఒక సందర్భం అంటే పక్క వ్యూహంతో ముందుకెళ్దాం అనేసరికంటే వాళ్ళు అమాయకులైనటువంటి ఆ చుట్టుపక్కల బార్డర్ కాశ్మీర్ సంబంధించిన వాళ్ళపైన అమాయకులపైన దాడి చేయడంతో మనం ఈ ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసాం. ఈ ఆపరేషన్ సింధూర్ ముఖ్యంగా కూడా ఫస్ట్ ఉగ్రవాదుల స్థావరాలపైనే మనం అటాక్ చేసినాం. ఇప్పుడు కూడా డైరెక్ట్ గా వాళ్ళ ప్రజలపైన చేయలేదు. అట్లాంటిది వాళ్ళు మన ప్రజలపైన చేసి మొత్తం ఇదంతా సృష్టించేసరికంటే అప్పుడు మనం డైరెక్ట్ మొత్తం కూకటివేలుతో పీకేద్దాం అన్నట్టుగా రంగంలోకి దిగారు. అంటే ఇది మొత్తం కూడా ఇట్లా చేయడం కరెక్టే అంటారా? మనం ఒక దేశం పైన, మన పైన అమాయకుల ఇండియన్స్ ప్రాణాలు తీసేటప్పుడు మనం కౌంటర్ అటాక్ చేయడం అది ఖచ్చితంగా చేయాల్సిందే. నిజంగా నేను మీకు చెప్తున్నాను, మీరు మీడియా పరంగా, నేను ఒక సిటిజన్ పరంగా, ఎవరైనా మన గవర్నమెంట్ మీద, మన ఆర్మ్ ఫోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంది, ఏం కరెక్ట్ ఉందో అది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చేస్తారు. మనం ఇక్కడ ఆలోచించేది ఏముండదు, మనం సపోర్ట్ చేసేది ఉంటుంది. వాళ్ళు ఏది కరెక్ట్ అన్నా మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కంటే ఎక్కువ దేశభక్తి, ఎక్కువ నాలెడ్జ్ బార్డర్స్ గురించి ఇంకెవరికి ఉండదు. అలాంటి సిచ్యువేషన్ మీద మనం ఆలోచించడం కూడా తప్పు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా రకాలుగా వెళ్తుంది. వీళ్ళ మధ్యలో వచ్చి మనకంత అర్హత లేదు క్వశ్చన్ చేయడానికి. మన గవర్నమెంట్ ఏం చేస్తుందో, మన ఆర్మీ ఏం చేస్తుందో, వాళ్ళ వెనకాల వాళ్ళతో పాటు మనం గట్టిగా ఉండాలి. ఆలోచించేది లేదు, ఓన్లీ సపోర్ట్ చేస్తుంది. సో డోంట్ ఈవెన్ థింక్ వాట్ వీ హ్యావ్ టు డూ. Don't have an individual opinion on this. Whatever the armed forces are doing, it's correct and we are supporting that. Ante. ప్రతి ఒక్కరు దీనికి ముందుకు రావాలి, సపోర్ట్ చేయాలి. కానీ no, there is no other choice. We are with the country, we are with the armed forces, and we are behind and we are with them. And if they want, we will sacrifice our lives also for our country. But whatever, first priority is our armed forces. I hugely respect them and I hugely salute them. ఆలోచించడం కూడా లేదు. మన దేశం, మన ఆర్మ్ ఫోర్సెస్, మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ ఏం డిసైడ్ చేస్తే అదే కరెక్ట్. ప్రతి ఒక్కరు అట్లా స్పందించాలి, అంతే, అదే కరెక్ట్. ఇప్పుడు చాలా మంది స్పందించట్లేడు. కొంతమంది ముందుకొచ్చి ఇట్లా ధైర్యం చెప్పడం కానీ, దేశం కోసం మాట్లాడడం కానీ చేయట్లేదు. సైలెంట్ గా ఉండడం ఇస్ నాట్ అవాయిడింగ్ ఇట్. మేబీ వాళ్ళ మనసులో ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం సైలెంట్ ఉండడం చాలా చాలా అవసరం. తర్వాత మాట్లాడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు యుద్ధమైన వాతావరణం, దాంట్లో అందరూ వచ్చి మాట్లాడితే చాలా గజిబిజి అవుతుంది. సో ఎప్పుడు తప్పుగా అనుకోకండి. చాలా మంది యాక్టర్స్, చాలా మంది లీడర్స్ ప్రత్యేకంగా సైలెంట్ గా ఉన్నారంటే కూడా మా ఫోర్సెస్ మాతో ఉన్నాయని కాన్ఫిడెన్స్ తో సైలెంట్ గా ఉన్నారు, కానీ ఏదో ఆరోగెన్స్ తో కాదు. సో ప్రత్యేకంగా నేను మీడియా కూడా చెప్పేది ఏంటంటే, at this point of time we'll TRPs చూడకూడదు. At this point of time we have to be with people on the border. అంతే, ఏది జరిగినా. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, he has made a huge sacrifice, he is very very young, and ఆయన కోసం ఏమైనా చేయాలని చాలా, ప్లీజ్ డూ సంథింగ్. మీడియా షుడ్ జస్ట్ స్టే సైలెంట్, ఎందుకంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ వల్ల మన దేశానికి మనం హార్మ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి మీడియా, నేషనల్, ఇది లోకల్ మీడియా అని కాదు, స్టేట్ మీడియా అని కాదు, నేషనల్ మీడియా అని కాదు,
whatever our government is saying, that's what we have to follow. We have to only follow government rules. Ever WhatsApp video పెడితే ఎందుకంటే it's a age of misinformation. ఒకడు చెప్తాడు కరాచీ ఎయిర్పోర్ట్ పోయిందని చెప్తారు, ఒకడు ఇంకోటి అయిపోయిందని చెప్తారు, ఒకడు చనిపోయారని చెప్తారు. జస్ట్ ట్రస్ట్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది గవర్నమెంట్. నేను ప్రత్యేకంగా ఐ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్, ఐ హావ్ రిటన్ ఎ లెటర్ టు హూఎవర్ ఇస్ నీడెడ్ బిఫోర్ ద వార్ ఈవెన్ స్టార్టెడ్, that if there is a war situation, we request that you send letters to the media that they do not give any live information to anybody, ఎందుకంటే it's a day of misinformation. I have been affected by it. So media మిత్రులకి కూడా చెప్తున్నాను ఒకటే అంటే, stay silent and don't think about TRPs for few days. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారు మేడం ఇదంతా ఇప్పుడు వాతావరణం చుట్టూ? We are whatever the government says, that's what we will do. We have to stay silent, we will stay silent. We have to shut our mouth, or we will shut our mouth. We have to close our eyes, we will close our eyes. Whatever our government and armed forces decides, we will do that, and we should do that. Jai Hind, thank you.